అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరం తాండవ కాలుగట్టున వెలసిన శ్రీ శక్తి పంచాయతన ఆలయంలో సోమవారం నుండి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీశక్తి పంచాయతీన ఆలయంలో కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు వివిధ అవతారాలలో అమ్మవారికి ప్రత్యేక హోమాలు, పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించే విధంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, ప్రతిరోజు అమ్మవారికి విడివిడిగా విశేషమైన పూజా కార్యక్రమం, హోమాలు, కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతోందని ఆలయ పూజారి తెలియజేశారు. ప్రతి సంవత్సరంలాగే శ్రీ శక్తి పంచాయతన ఆలయంలో అమ్మవారికి దేవీ శరన్నవరాత్రి దీక్షా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. అయితే ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా పాడ్యమి 22వ తారీఖు నుంచి మొదలయ్యాయండి. మొదటి రోజు అవతారం అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అవతారం. రెండో రోజు అవతారం ఈరోజు గాయత్రి అమ్మవారి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారండి. అదేవిధంగా మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం, 4వ రోజు కాత్యాయని అవతారం, 5వ రోజు మహాలక్ష్మి అవతారం, 6వ రోజు లలితా త్రిపుర సుందరి అవతారం, 7వ రోజు మహాచండీ అవతారం, 8వ రోజు మహాసరస్వతి అవతారం, 9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా మహాదుర్గా అవతారం, 9వ రోజు మహిషాసురవర్ధని అవతారం, 10వ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం. ఈ సంవత్సరం విశేషంగా 9 రోజులు కాకుండా 11 రోజులు వచ్చాయండి. దశమి 11వ రోజున జరిగింది కాబట్టి అమ్మవారికి విడివిడిగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా విశేషమైన పూజా కార్యక్రమాలు, హోమాలు, కుంకుమ పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ శక్తి పంచాయతన ఆలయం దగ్గర భవానీ దీక్షలు విశేషంగా 300 మంది దాకా భవానీలు దీక్షాధారణ నవరాత్రులు చాలా వైభవంగా ప్రారంభమయ్యాయండి. ఇందులో భాగంగా పొద్దున్నుంచి కుంకుమ పూజలు, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. సాయంత్రం మళ్ళా లలితాపారాయణం, స్వామి భవానీలకు భిక్ష ఒడితో కూడా చాలా వైభవంగా నిన్నటి నుంచి మొదలయ్యండి. ఈ 2-3 సంవత్సరాలు అమ్మవారి గుడి మొదలు పెట్టిన తర్వాత ఈ 4 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరం నుంచి కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. అయితే మేము ఇది లేనప్పుడు ఈ గుడి నిర్మించక ముందు ఒక మామూలుగా పందిట్లో అమ్మవారిని మాత్రమే కొలుచుకునే వాళ్ళమి. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. మంత్రోచ్చారణ